బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా మాక్ పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. ఇక ఈవీఎంలో లోపాలు ఉంటే వెంటనే వీవీప్యాట్లు ఈవీఎంలో లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని, అయితే అందుకు విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ మాక్ పోలింగ్ నిర్వహించాలంటూ ఆదేశించడం విరుద్ధమని పిటిషన్లో శ్రీనివాసరెడ్డి వివరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా మాక్ పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. ఈవీఎంలో లోపాలు ఉంటే వెంటనే వీవీప్యాట్లు ఈవీఎంలో లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని, అయితే అందుకు విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ మాక్ పోలింగ్ నిర్వహించాలంటూ ఆదేశించడం విరుద్ధమని పిటిషన్లో శ్రీనివాసరెడ్డి వివరించారు.